సంకీర్ణ ప్రభుత్వాలు చాలా ఛాలెంజింగ్ అధ్యక్ష. ఒక పార్టీ అయితే ఇబ్బంది లేదు, కానీ మన అదృష్టమో ఏదో దురదృష్టమో తెలియదు, కానీ సంకీర్ణ ప్రభుత్వం వచ్చింది మనది. నాకు తెలిసి సంకీర్ణ ప్రభుత్వము అంటే ఎలక్షన్లో ఏ పార్టీకి మెజారిటీ రానప్పుడు కొన్ని పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తే దాన్ని సంకీర్ణ ప్రభుత్వము అంటారు. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వం ఎట్లయింది ఆ విషయం నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒకవేళ రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారు కూటమిని వదిలిపెట్టి ఆయన 21 ఎమ్మెల్యేలతోటి బయటికి వచ్చేసినప్పటికి కూడా టీడీపీ అన్న ఇండిపెండెంట్ ఒక పార్టీ ప్రభుత్వాన్ని రన్ చేయగలదు. ఎందుకంటే టీడీపీ దగ్గర 135 సీట్లు ఉన్నాయి. సరే, దరిద్రానికి బీజేపీ కూడా కూటమిని వదిలేసి బయటకు వచ్చేసింది అనుకుందాం. అప్పటికి కూడా టీడీపీ దగ్గర 135 సీట్లు ఉన్నాయి కాబట్టి టీడీపీ ఒంటరిగానే రాష్ట్రాన్ని పాలించగలదు. అట్లాంటప్పుడు మరి ఇది సంకీర్ణ ప్రభుత్వం ఎట్లవుతుంది? అసలు ఏ ప్రాతిపదికన పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రభుత్వాన్ని సంకీర్ణ ప్రభుత్వం అంటున్నాడు? ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. అసలు ఎవడు పవన్ కళ్యాణ్కి స్క్రిప్ట్లు రాసిస్తున్నాడో, ముందు వాడు ఏ మందు తాగుతున్నాడో ఆ బ్రాండ్ మార్చాలి. సరే, ఇది సంకీర్ణ ప్రభుత్వము, ఇది మన అదృష్టమో దురదృష్టమో తెలియదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఇంత బాధపడుతున్నారు కదా. ఇది అదృష్టమా దురదృష్టం అన్న సంగతి నాకు కూడా తెలియదు, కానీ మీలాంటి వాళ్ళు ప్రభుత్వంలో ఉండి పాలించడం అన్నది ఆంధ్రప్రదేశ్కి నిజంగానే దురదృష్టము, ఆంధ్రప్రదేశ్కి పట్టేటువంటి దరిద్రం, అందులో ఎట్లాంటి సందేహం లేదు. ఎన్నిసార్లు కూడా చాలాసార్లు గౌరవ ముఖ్యమంత్రి గారికి నన్ను ఇబ్బంది పెట్టి చాలా మంది చాలా రకాల వ్యాఖ్యలు చేసినప్పటికీ కూడా మేము ఎందుకు బలంగా కలిసి ఉంటాం అనడానికి ఇది వారి గురించో నా గురించో లేదా లోకేష్ గారి గురించి ఇంకెవరి గురించే కాదు. ఆ వ్యాఖ్యలేంటి? ఆ వ్యాఖ్యలు అన్నవారు ఎవరు? పేర్లతో సహా పవన్ కళ్యాణ్ గారు బయట పెట్టాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కొత్త అల్లుడు అలుగుతాడు కదా. కొత్త అల్లుడు పెళ్ళైన కొత్తలో మామ మీద, అత్త మీద, పెళ్ళ మీద అలుగుతాడు కదా. అట్లా మాటికి కూటమి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద అలుగుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు. మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి స్వయంగా ఫోన్ చేస్తే నాకు నడువులు వస్తున్నాయి, దాని కింద నొస్తుంది అని చెప్పేసి ఫోను కూడా ఎత్తని పవన్ కళ్యాణ్ గారు ఏకంగా 12 గంటలు తిరగకుండానే కేరళకి వెళ్ళి అక్కడ మొత్తం గుళ్ళు తిరిగి వచ్చాడు. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టే కొన్ని మాటలు కొంతమంది మాట్లాడుతుంటే పాపం తట్టుకోలేకపోతున్నాడు. అది మా అందరికి కనిపిస్తున్నది. కానీ ఆ మాట్లాడిన వాళ్ళు ఎవరు, వాళ్ళ పేర్లతో సహా బయటపెట్టాలి. మొన్నటికి మొన్న మనం చూసినాము, మా అసెంబ్లీ మొదటి రోజు గవర్నర్ గారి ప్రసంగం తర్వాత పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ ముందరికి వచ్చి నన్ను ప్రధానమంత్రి గారు కూడా పట్టించుకుంటలేరు, అంతెందుకు ఇక్కడ అసెంబ్లీ స్పీకర్ గారు కూడా నన్ను పట్టించుకోకుండా కేవలం ముఖ్యమంత్రి గారు వెంటనే తిరుగుతున్నాడు, అదే ప్రోటోకాల్ ఏమో అని చెప్పేసి చాలా బాధపడుకుంటూ మాట్లాడాడు. సరే, ఏదేమైనా కూడా కూటమిలో పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా కొంతమంది మాట్లాడుతున్నారు. ఆ విషయం స్వయంగా పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో నిలబడి మాట్లాడడం జరిగింది. ఆ వ్యక్తులు ఎవరు? తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు, లేదంటే పవన్ కళ్యాణ్ గారి తరఫున సైనిక్స్ ఉన్నారు కదా, పిల్ల సైనిక్స్, వాళ్ళన్నా ఆ పేర్లు బయటపెట్టాలి. ప్రతిపక్షం అనేది లేదు. నేను చెప్పాను, మాకంటే ఒక సీట్ వచ్చినా మీరు ప్రతిపక్షం కూర్చున్నారు కానీ నేను సంతోషంగా ఉంటానంటే పాపం లేదు. మీ ప్రజలు మీకు ఇవ్వలేదు అవకాశం లేదు. మాకు దామాషా పద్ధతి ప్రకారం పర్సంటేజ్ ప్రకారమే మాకు ఓట్లు మాకు ప్రతిపక్షం కావాలంటే దే షుడ్ గో టు జర్మనీ అధ్యక్ష. అక్కడ ప్రాసెస్ ఉంది, అక్కడ ఫెసిలిటీ ఉంది, అక్కడ సౌలభ్యం ఉంది. గడిచిన 2-3 రోజుల నుంచి పవన్ కళ్యాణ్ గారు జర్మనీని బాగా మిస్ అవుతున్నాడు. మాటికి జర్మనీ అంటున్నాడు. దీని వెనకాల ఏం రహస్యం ఉందో తప్పకుండా మీలో ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పాపం బాగా మిస్ అవుతున్నాడు అనిపిస్తున్నది. మొన్న కూడా ఆయన నోటి నుంచి 2-3 సార్లు జర్మనీ విన్నా, నిన్న కూడా ఆయన నోటి నుంచి 2-3 సార్లు జర్మనీ విన్నా. అసలు ఈ జర్మనీ వెనకాల ఏంటి ఆ రహస్యం? తప్పకుండా కమెంట్ మాత్రం చేయండి. ఇక మెయిన్ టాపిక్ వస్తే, ప్రతిపక్షం అనేది లేదు, కావాలంటే జర్మనీకి వెళ్ళండి అన్నాడు. సరే, జర్మనీ గురించి మీరు ఎట్నో కమెంట్ చేస్తారు కాబట్టి నేను దాని గురించి మాట్లాడను. ప్రతిపక్షం అనేది లేదు అని చెప్పేసి మీరు అంటున్నారు కదా. ప్రతిపక్షం లేదా ప్రతిపక్ష హోదా మీరు ఇవ్వట్లేదా? ఈ 2 ప్రశ్నల్లో పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. 10% ఉండాలి, ఉంటేనే ఇచ్చేవాళ్ళం అని చెప్పేసి మీరు ఒకవేళ అంటే, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నది మీ ఎన్డీఏ ప్రభుత్వం, అంటే బీజేపీ, టీడీపీ, జనసేనతో కూడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం. మరి ప్రతిపక్షం హోదా అన్నది 10% ఉంటేనే ఇస్తాము అన్నది రూల్ అయితే, ఢిల్లీలో మీ ఏదైతే ఎన్డీఏ ఉండేనో అది అపోజిషన్లో కేవలం 3 ఎమ్మెల్యేలు ఉంటేనే అపోజిషన్ పొజిషన్ అనేది తీసుకున్నది. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ మీకు అపోజిషన్ అన్నది ఇచ్చింది, కేవలం 3 ఎమ్మెల్యేలు ఉంటేనే. అది కూడా ఎన్డీఏనే కదా, అంటే మీ పార్టీనే కదా. మరి అక్కడ ఎట్లా సిగ్గు లేకుండా మీరు ప్రతిపక్షం తీసుకున్నారు? ఒక్కసారి ఆలోచించి పవన్ కళ్యాణ్ గారు సమాధానం ఇవ్వాలి. మీకైతే ఒక న్యాయం
వైసీపీకి అయితే ఒక న్యాయమా? నిజంగా ఇది సిగ్గుచేడు. సరే, ఇక అడిగో ఢిల్లీకి పోయి ఢిల్లీ రాజకీయాల గురించి మాట్లాడితే అర్థం కాక మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడతాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఒకసారి పార్లమెంట్లో అపోజిషన్ పార్టీగా ఉన్నది. పార్లమెంట్లో అపోజిషన్ పార్టీగా ఉండాలంటే 52 సీట్లు, 10% అండి, అంతే కదా, 52 సీట్లు 54 సీట్లు ఉండాలి. అయితే మీకు అప్పుడు 30 సీట్లే ఉండే టీడీపీకి. అయినా కూడా మీకు అపోజిషన్ పొజిషన్ అనేది ఇచ్చారు. అప్పుడు నిస్సిగ్గుగా ఎట్లా తీసుకున్నారు టీడీపీ వాళ్ళు? దీనికి కూడా చంద్రబాబు నాయుడు, సరే పవన్ కళ్యాణ్ గారు దీనికి సమాధానం చెప్పలేరు, ఎందుకంటే ఆయనకు ఫస్ట్ ప్రశ్నే అర్థం కాదు. చంద్రబాబు నాయుడు గారికి కొంచెం అర్థమైతే, ఎందుకంటే కొంచెం అటు ఇటు కొంచెం బుర్ర ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు, కాబట్టి తప్పకుండా ఆయన సమాధానం చెప్పాలి. అంటే మీకు ఒక న్యాయం, ఇక్కడ వైసీపీకి ఇంకో న్యాయం. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష, మనమే ప్రతిపక్షంగా కూడా ప్రవర్తించాలని. ఎందుకు మీకు జగన్మోహన్ రెడ్డి అంటే అంత భయం? ఎందుకని చెప్పేసి ప్రతిపక్ష హోదా ఇవ్వరు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇస్తే ఆయన వచ్చి అసెంబ్లీలో కూర్చొని రోజు గంట కొట్టినట్టు మీరు ఇచ్చినటువంటి దొంగ హామీలని ప్రశ్నిస్తాడు, మీరు చేసేటటువంటి అన్యాయాల గురించి అసెంబ్లీలోకి వచ్చి మరీ చెప్తాడు అని చెప్పేసి మీ అందరికీ భయం పుట్టుకొచ్చింది. రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి నిజంగా అసెంబ్లీకి వస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆ కుర్చీ మీద కూర్చోలేను అని చెప్పేసి భయపడుతున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ గారు అయితే రాష్ట్రమే వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సి వస్తుంది జగన్మోహన్ రెడ్డి దాటికి. అది మా వల్ల కాదయ్యా స్వామి, దీనికంటే మంచిది అసలు పొజిషన్ ఇవ్వకండి అని చెప్పేసి మీరు భయపడి పొజిషన్ ఇస్తలేరా? లేదంటే నిజంగానే మీకు 10% అన్న రూల్ అన్నది నిజంగానే మీరు పాటించాలనుకుంటున్నారా? ఒకవేళ 10% అన్న రూల్ పాటించాలంటే ఇందాక నేను అన్నట్టు ఢిల్లీలో ఎందుకు పాటించలేదు? పార్లమెంట్లో టీడీపీకి సంబంధించినటువంటి అపోజిషన్ పార్టీగా ఉన్నప్పుడు ఎందుకు పాటించలేదు? దీనికి సమాధానం అన్నది ఇద్దరు నాయకులు కూడా, చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇవ్వాలి. సింగపూర్ లో మనకు తెలిసి పిఐపి, పీపుల్స్ యాక్షన్ పార్టీ, విచ్ ఇస్ ఇనిషియేటెడ్ బై గ్రేట్ లీడర్ లీ క్వాన్ యూ, స్వీయ నియంత్రణ కోసం వాళ్ళు అధికారంలో ఉండటం కారణంగా స్వీయ నియంత్రణ కోసం అధికార పార్టీలోని విభిన్నమైన అభిప్రాయాలతో కూడిన చర్చలు చేస్తారు అధ్యక్ష. భారతదేశ స్వాతంత్రం వచ్చాక పార్లమెంట్ మొట్టమొదటి సమావేశ సందర్భం ప్రస్తుత సభకి ప్రజలు ఇచ్చిన తీర్పును ప్రతిబింబిస్తుంది. అప్పుడు ఇతర పార్టీ నుండి గెలిచిన అంబేద్కర్ గారిని న్యాయశాఖ మంత్రిగా నియమించారు. ప్రతిపక్ష జనసంఘ చెందిన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ నెహ్రూ గారు మంత్రివర్గంలో చేర్చుకున్నారు. వారు బాబు రాజేంద్ర ప్రసాద్ గారిపై అనేక నిర్ణయాలపై విభేదించేవాళ్ళు. ఎమర్జెన్సీ తర్వాత వచ్చిన ప్రభుత్వంలో కాంగ్రెసేతర పక్షాలు వాజ్పేయి గారు కానీ, మొరార్జీ దేశాయ్ గారు కానీ, చరణ్ సింగ్ గారు విభిన్నమైన పక్షాలు భాగస్వామ్యమైనవి. నేటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత లేక ఎమర్జెన్సీ తర్వాత దేశ పరిస్థితిని గుర్తు చేస్తున్న అధ్యక్ష. రెండో ప్రపంచ యుద్ధంలో కూడా బ్రిటన్కి జాతీయ ఐక్యత అవసరమైనందున లేబర్ పార్టీ నాయకుడు అట్లీ చర్చిల్ సంకీర్ణ మంత్రివర్గంలో మంత్రి అయ్యారు. కంగ్రాచులేషన్స్ నాదెళ్ల మనోహర్ గారు, చాలా మంచి స్పీచ్ అండి. అదేంటి పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ ఇస్తే పాషా గారు నాదెళ్ల మనోహర్ గారికి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాడు అని చెప్పేసి కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ స్పీచ్ రాయలేదు అని చెప్పేసి ప్రపంచం మొత్తానికి తెలుసు. ఏది ఏమైనా కూడా ఈ స్పీచ్ రాయించింది నాదెళ్ల మనోహర్ గారే అని చెప్పేసి కూడా ప్రపంచానికి మొత్తం తెలుసు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి సింగపూర్ గురించి, రెండో ప్రపంచ యుద్ధం గురించి, పార్లమెంటు మొదటి సమావేశం గురించి ఆయనకి అంత నాలెడ్జ్ లేదు, అంత బుర్ర లేదు. ఇది రాసిచ్చిన స్క్రిప్ట్. ఎందుకు ఈ మాట అంటుంటే, మొన్నటికి మొన్న ప్రెస్ ముందరికి వచ్చి పాలకపక్షం కంటే ఒక సీటు ఎక్కువ వస్తే దాని ప్రతిపక్షం అంటారు అని చెప్పేసి నవ్వుల పాలైండు పవన్ కళ్యాణ్ గారు. అది విన్నాక పవన్ కళ్యాణ్ కెపాసిటీ ఏంటో నాకు క్లియర్గా అర్థమైంది. అట్లాంటి పవన్ కళ్యాణ్ ఈరోజు సింగపూర్ గురించి, రెండో ప్రపంచ యుద్ధం గురించి మాట్లాడతాడు అంటే అది నిజమని చెప్పేసి నేనైతే నమ్మను. ఇది రాసి ఇచ్చారు. ఆ స్క్రిప్ట్ని పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో నిలబడి మంచిగా చదువుతున్నాడు. అది కూడా బాగా ప్రాక్టీస్ చేసాడు అనుకుంటా. మొన్న నాదెళ్ల మనోహర్ గారు ఆయనకి మొట్టికాయలు వేసాను, ఏందండి ఏం మాట్లాడారు మీరు ప్రెస్ ముందర అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి మంచిగా పొద్దునే లేచి ఆ స్క్రిప్ట్ని 2-3 సార్లు చదువుకొని వచ్చి అసెంబ్లీలో నిలబడి పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఎక్కడ కూడా తప్పు లేకుండా బాగానే చదివిండు. సరే, ఏదేమైనా కూడా సింగపూరు, రెండో ప్రపంచ యుద్ధం, ఈ పెద్ద మాటలు మనకి ఎందుకండి? మనం క్లియర్గా మన రాష్ట్రం గురించి మాట్లాడుకుంటే బోలా. ఇంకా పవన్ కళ్యాణ్ గారు చాలా మాట్లాడాడు. ఇక ఆ విషయాలన్నీ నేను ఇక్కడ మాట్లాడుకుంటూ కూర్చుంటే ఈ వీడియో అనేది 4 గంటలు అవుతుంది. కాకపోతే ఆ మాటలలో కంటెంట్ అనేది జీరో. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని కించపరచాలి అని చెప్పేసి మాటికి జగన్మోహన్ రెడ్డి గారి పేరే జపించుకుంటూ అసెంబ్లీలో నిలబడ్డాడు పవన్ కళ్యాణ్. ఏదేమైనా కూడా ఒక్క విషయం మాత్రం నిజంగా మనందరము గర్వించాలి, ఆనందపడాలి. ఏంటంటే ఈరోజు అసెంబ్లీలో కూర్చున్నటువంటి కూటమి నాయకులు అందరూ జగన్మోహన్ రెడ్డి గారు పేరు లేకుండా అసలు మాట్లాడలేరు.
వాళ్ళకి అసలు కంటెంటే లేదు. మేము ఫలానా మంచి చేసినాము 9 నెలల్లో అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి ఇది చేసిండు, జగన్మోహన్ రెడ్డి అది చేసిండు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి జపం చేయడం తప్పితే ఈ కూటమి ప్రభుత్వం ఇంతవరకు చేసిన ఒక్కటంటే ఒక్క మంచి పని లేదు.